వెరీ బిగినింగ్ డేస్లో నేను నాగబాబు కళ్యాణ్ బాబు అందరం ఎంత ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం చెన్నైలో. సో ఆ టైంలోనే నాగబాబుకి పెళ్ళి అవ్వటం, అదే ఇంట్లో మా ముందే వరుణ్ పుట్టడం, అండ్ చిన్నప్పటి నుంచి కూడా షూటింగ్ వెళ్ళటం రావటం, ఈ సినిమా అట్మాస్ఫియర్ అంతా చూడటం, ఆ రోజే వీళ్ళ మైండ్ లోపల యాక్టర్ నవ్వాలి అనేది ఆ సీడ్ సో అయిందేమో అని అనుకుంటున్నాను అనమాట. అందుకనే వాడి నా మీద ఎక్స్ట్రా ఇష్టానికి కారణం కూడా ఆ మేకప్ మహిమ. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు కేవలం మీ ఫ్యామిలీలో మాత్రమే కాదు సార్, చాలా ఫ్యామిలీస్లో చాలామందికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి, డాన్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి కారకులయ్యారు. ఎస్ చిరంజీవి గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అంటే మాకు చిరు లీక్స్ అంటే చాలా ఇష్టము. చాలాసార్లు చిరు లీక్స్ని మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. కానీ మీరు వరుణ్ అండ్ లావణ్యకి సంబంధించిన లవ్ స్టోరీని ఎలా లీక్ చేయకుండా, అంటే మీకు కూడా వాళ్ళు లీక్ చేయలేదా అనే ఒక డౌట్ మాకు ఉండిపోయింది. ఇది ఒక్కసారి వాళ్ళ క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఒక్క విషయం నాకు ప్రతిదీ చెప్తాడు, ఇది ఒక్కడి చెప్పకుండా దాచాడు. పెద్దనాన్న అంటే ఇష్టం అని చెప్పావు. అసలు నేను చూసి చాలా విషయాల్లో ఇన్స్పిరేషన్ అంటాడు కదా, లీక్స్ విషయం కూడా ఇన్స్పైర్ అయ్యి నాకు ముందుగా చెప్పొచ్చు కదా. వాళ్ళ నాన్నకి కూడా చెప్పుకోలేనివి నాతో చెప్పుకుంటాడు. అలాంటి ఇది ఒక్కటి చెప్పలేదు. నిజంగా రా, నాకు ఇప్పటికీ కోపంగా ఉందిరా. వరుణ్, దీనికి మీరేమైనా సంజాయిషి ఇచ్చుకోవాలనుకుంటున్నారు? ఆటగాడే. అది గౌరవంతో కూడిన భయం, దానివల్ల జాగ్రత్తగా. కానీ ఫస్ట్ మా ఫ్యామిలీలో నేను చెప్పింది మా పెద్దానికే ఆ విషయం. బట్ ఓకే, ఉన్నాయి. అర్థమైంది. థ్యాంక్ యూ చిరంజీవి గారు. వరుణ్, ఇప్పుడు ఈ మూవీలో మీరు టెస్ట్ పైలట్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు. అది చాలా రిస్క్తో కూడినటువంటి ఒక క్యారెక్టర్. అంటే ఇందులో క్యారెక్టర్ అయినా సరే రియల్ లైఫ్లో ఉండేటువంటి టెస్ట్ పైలట్స్ వాళ్ళందరూ చాలా రిస్క్లో పెడుతూ ఉంటారు వాళ్ళ లైఫ్ని. సో మీరు కూడా లైఫ్ని ఇలా ఎప్పుడైనా రిస్క్లో పెట్టేటువంటి సిచ్యువేషన్లో పెడుతూ ఉంటారా, లేకపోతే యూ జస్ట్ గో విత్ ద ఫ్లో? రిస్క్ అంటే అది ఇష్టమైన రిస్క్. అది ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత అలాంటి రిస్క్ ప్రతి ఫ్రైడే తీసుకుంటూ ఉంటాం, జనాలకు మంచి సినిమా ఇవ్వాలనే దాంట్లో. బట్ అది రిస్క్ అంటే రిస్క్ అని తెలీదు, బట్ చాలా ఇష్టంతో చేస్తాను అది. సినిమాలో ఒక డైలాగ్ అంటున్నారు రూల్స్ని బ్రేక్ చేయడానికి. మరి రూల్స్ బ్రేక్ చేస్తారా వరుణ్ ఇంట్లో, లేకపోతే బ్రేక్ చేయరా? ఇంట్లో పెట్టినటువంటి రూల్స్ అసలు అండి లైన్ దాటను. మా పెద్దోళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను. అవునా? ఎందులో ఏంటి నవదీప్ ఏదో అంటున్నారు, దేంట్లో, ఏ ఇంట్లో? అంటే మీ ఇంట్లో, మా ఇంట్లో మీ ఇల్లు నా ఇల్లు అనుకో, మన ఇల్లు అనుకుంటాం ప్రతిదాన్ని. సో మా ఇంట్లో. ఎస్.